ఆడ అడ్డం నిలవాడు బ్రదర్, ఆ డోర్ అవతల నిలవాడు, ఆ అడ్డం కానీ నిలవాడు జర. అలాగే తొంగి చూడకుండా నువ్వు అడ్డం ఉంటే సరిపోతుంది. రైట్, ఆడు ఉండిగా. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము, నేను ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కొన్ని పేపర్లు చూసినాను మార్నింగు. ఫుల్ ఫోటో కొట్టున్నా, ఎవరు కొడుతున్నారు కానీ క్లోజప్లో ఈ ఫోటో మంచిగా కొట్టుండి ఫుల్. మార్నింగు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ చూసిన తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారు మరి సీనియర్ నాయకుడు, బీజేపీ రాజ్యసభ పార్లమెంట్ మెంబర్ వారు, ఇప్పుడే మా పిఆర్ఓ హరిని అడిగిన, హరి లక్ష్మణ్ గారి ఏజ్ ఎంత ఉంటుంది అని తీయమని చెప్పిన. వారు మా డేట్ ఆఫ్ బర్త్ చూసి, అన్న ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారి వయసు 69 సంవత్సరాలు. స్టిల్ ఈ రోజుకి ఆయన, ఈ సంవత్సరానికి ఈ రోజుకి డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క వయసు 69 సంవత్సరాలు, 69 ఇయర్స్. మళ్ళీ హరిని అడిగినట్లనే మనకు ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడిగిన. 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఈ రోజుకి 78 సంవత్సరాలు. డాక్టర్ మన లక్ష్మణ్ గారి వయసు 69 సంవత్సరాలు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. అంటే 47లో అప్పటికి లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీ గారు అప్పటికి ఇంకా పుట్టలేడు కాబట్టి తర్వాత పుస్తకాలలో జనరల్గా ఆయన యూకేజీ, ఎల్కేజీ కాకపోయినా చదువుకున్న నాయకుడే కాబట్టి, పరిజ్ఞానము, లోకజ్ఞానం ఉన్న నాయకుడే కాబట్టి, స్వాతంత్రము ఎవరు ఈ దేశంలో అనేక మంది పోరాటం చేసిర్రు. అందులో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఒక మోతీలాల్ నెహ్రూ, అంటే రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నంటే రాహుల్ గాంధీ గారి మీద వారు ఒక కామెంట్ చేయడం జరిగింది. వారి కామెంట్ ఏంటంటే, మీ ఇంట్లో 3 ఎంపీ పార్లమెంట్ మెంబర్లు మీకు అవసరమా? మీ ఇంట్లో 3 పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, మీ ఇంట్లో నుంచి 3 ఎంపీలుగా ఉండడము అవసరమా అని లక్ష్మణ్ గారు బీజేపీ నాయకుడిగా వారు ఒక మాట మీడియాలో చెప్పడం జరిగింది. దాంట్లో భాగమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీ భవన్ ద్వారా కౌంటర్. అందుకే నేను లక్ష్మణ్ గారిని వయసు ఎందుకు చెప్పినంటే, స్వాతంత్రం రాకముందు వారు పుట్టలే, స్వాతంత్రం వచ్చిన 10 అటు ఇటు 9-10 సంవత్సరాలకు వారు పుట్టారు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఇంట్లో 3 ఎంపీలు అంటే, అందుకే నేను అన్నా, డాక్టర్ లక్ష్మణ్ గారు చరిత్ర ఎవరు కాదనలేము, చరిత్రగానే ఉంటుంది, తరాలు గడిచిన చరిత్ర ఎప్పటికీ ఉంటుంది. ఇది చరిత్ర ఇది కాదు అని డాక్టర్ లక్ష్మణ్ గారన్నా, బీజేపీ నాయకులన్నా, అది దేశ ప్రజలు దాన్ని ఒప్పుకోరు. అధికారాలు ఉంటాయి, అధికారం రాదు, అదొక సపరేట్ పార్ట్ అది. అందుకే డాక్టర్ లక్ష్మణ్ గారికి ఈ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఏమిస్తుందంటే, మీరు పుట్టకముందు స్వాతంత్రం వచ్చింది, అప్పుడు మహాత్మా గాంధీ గారు వారి నాయకత్వంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు, దేశ ప్రజల కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో
రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత మోతీలాల్ నెహ్రూ గారు దేశ ప్రజల స్వాతంత్ర ఉద్యమాన్ని బ్రిటిష్ పాలన తరిమి కొట్టాలని ఒక పిలుపు మహాత్మా గాంధీ గారు ఇచ్చినప్పుడు అప్పుడు మోతీలాల్ గారు యాజ్ ఏ అడ్వకేట్గా వారు తెలుగు కాశ్మీర్ పండితులు చాలా సందర్భంలో చెప్పిన వాళ్ళు బ్రాహ్మణ్స్ కాశ్మీరు పండితులు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం అని పలుమార్లు కాంగ్రెస్ పార్టీ నేనే అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క పోరాటము, దేశ ప్రజల పోరాటము, దేశ స్వతంత్ర పోరాట భాగంలో ఆనాటి మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తులని వారు ఉన్న ఇల్లు నుంచి మొదలుకుంటే వారు నివసించే ఇల్లు కూడా వాళ్ళు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో దేశ ప్రజల స్వతంత్ర ఉద్యమ పోరాటానికి ఆస్తులు వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. ఈ చరిత్రని డాక్టర్ లక్ష్మణ్ గారు ఛాలెంజ్ చేయగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ ద్వారా చేయగలుగుతారా? నంబర్ 1, ఇది కాదు అని చెప్పే సాహసము, ధైర్యము డాక్టర్ లక్ష్మణ్ గారు ఏదన్నా చర్చకు దీనికి ముందుకు రాగలుగుతారా? నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్, ఈ దేశానికి అనేక మంది ప్రాణత్యాగాలు, అనేక మంది ప్రజలు, నాయకుల త్యాగాల ఫలితమే ఈ మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజులలో మోతీలాల్ నెహ్రూ వారి సహకారంతో ఉద్యమ స్ఫూర్తికి అందించిన వారి త్యాగాలను దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి ముత్తాత లక్ష్మణ్ గారు మీకే చెప్తున్నది, ఎవరికో కాదు, లక్ష్మణ్ గారికే చెప్తున్నా మీడియా ద్వారా, గాంధీ భవన్ మీడియా ద్వారా లక్ష్మణ్ గారికి, బీజేపీ రాజ్యసభ ఎంపీ గారికి తెలియజేస్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత బ్రిటిష్ పాలనలో స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత తినడానికి ధాన్యము గింజలు కూడా లేని పరిస్థితిలో మన దేశం యొక్క వ్యవసాయ పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి కాగానే ముందు వారి ఆలోచనలో వచ్చింది ఏంటంటే కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి దేశ పాలన రావాలి అని వ్యవసాయానికి సంబంధించిన అభివృద్ధి, వ్యవసాయ భూములు, వ్యవసాయాన్ని ఎట్లా అభివృద్ధి చెందించాలి, దేశం మొత్తంలో అన్ని గ్రామాలలో వ్యవసాయ రైతులను ప్రోత్సహించాలి, అక్కడ ధాన్యం పండిస్తే దేశం కడుపు నిండా 3 పూటలు తిని పండుకుంటారు, నిద్రపోతారు, సంతోషంగా జీవితాన్ని గడుపుతారు అని ఆ రోజు జవహర్లాల్ గారు తీసుకున్న పాలసీలో భాగమే వ్యవసాయ అభివృద్ధి చెందడం. అక్కడి నుంచి మొదలైంది దేశ యొక్క ప్రగతి. వ్యవసాయ భూముల వాటి నీరు ఏర్పాటు చేయడం కానీ, దాన్ని సంబంధించిన ఏమేమి ఏర్పాట్లు చేయాలో ఆ రోజు వ్యవసాయ అభివృద్ధి చెందే కార్యక్రమం మొదలైంది. దాని తర్వాత ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ గారు ఒక నిర్ణయం ఏం జరిగింది, ఇది కొన్ని ప్రాంతంలో పంట పండుతుంది, కొన్ని ప్రాంతంలో పండదు, కొన్ని ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉంటాయి, కొన్ని ప్రాంతంలో బీడు భూములు ఉంటాయి, కొన్ని ప్రాంతంలో నీరు ఉండదు, కొన్ని ప్రాంతంలో నీరు ఉంటుంది. ఈ ఎంత ఒక ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక ఆలోచనతో ఇట్లా కాదు, భూమి ఎక్కడైతే వ్యవసాయాలు అక్కడ పండిన పంట దేశంలో పండని ప్రాంతాల్లో కూడా పంపించడము, లేకపోతే కాలక్రమంలో అసలు వర్షాలు లేక నీరు లేక పంటలు లేకపోతే మరి ధాన్యం ఎట్లా అని ఒక ఆలోచనతో ఆ రోజున మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక కొత్త ఆలోచనతో వారు ఎక్కడుంది ఇది వారు ఆ రోజు ఎఫ్సిఐని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ధాన్యాన్ని కేంద్రీకృతం ఒక దగ్గర చేసి దేశంలో గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడ
ధాన్యం లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ ధాన్యాన్ని అన్నము గింజలు, బియ్యం గింజలు అందించే ప్రక్రియను భవిష్యత్తులో ఎప్పుడైనా కరువుతో కాటకాలతో వస్తే కూడా ఒక 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వ్యవసాయం లేకపోయినా ఆ ధాన్యము అన్ని గ్రామాలకు పంపించి భోజనానికి ముందు కావాల్సిన ధాన్యం ఉంటే సరిపోతుంది అనే ఒక ప్రక్రియ ఎఫ్సిఐ ఒక సంస్థని, ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ప్రధానమంత్రిగా దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మొదటి ప్రయత్నంలో మొదటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాని తర్వాత ఆ రోజున టాటా ఉండ్రి, వీళ్ళందరూ ఉండ్రి, కానీ ఎవరు కూడా రాకపోతే ఆ రోజు ఇండస్ట్రీస్ని ఈ దేశానికి తీసుకురావడము, అంచెలంచెల ఇండస్ట్రీని డెవలప్ చేయడము, ఎంప్లాయ్మెంట్ను డెవలప్ చేయడం, ఇదంతా కూడా ప్రధానమంత్రి నెహ్రూ గారు అప్పుడు చేయడం జరిగింది. ఇది నంబర్ 1 పాయింట్. జవహర్లాల్ నెహ్రూ అంటే మన రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత. నంబర్ 1 రిజల్ట్ ఇది, దేశ ప్రజల కోసం చేసింది. ఇందులో ఎక్కడన్నా బీజేపీ మరి లక్ష్మణ్ గారు ఏమన్నా అప్పుడు లేదు, మోడీ గారు ఏమన్నా మోడీ ఉన్నాడా లేకపోతే అమిత్ షా ఉన్నాడా, అప్పుడు ఏదన్నా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏముందా అనేది కొంత క్లారిఫై చేయండి బెటర్. ఓకే. నంబర్ 2 అదే దేశంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ దేశాన్ని అనేక డ్యాములు కట్టారు, అనేక ఇండస్ట్రీ తీసుకొచ్చారు. ఎగ్జాంపుల్ మీకు కొన్ని చెప్తాను. జవహర్లాల్ నెహ్రూ గారు మా దగ్గర బిహెచ్ఎల్ ఉంది, బిహెచ్ఎల్ ఉంది. అంటే బిహెచ్ఎల్ ఇంకా అంతకుముందు ఇంకా లేదు, అది ఓకే ఓకే. ఇది ప్రధానంగా. తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీ గారు, లక్ష్మణ్ గారు, ఇందిరాగాంధీ ఎవరో మీకు తెలుసు కదా. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గారు తెలుసు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ. ఓకే. రాహుల్ గాంధీ గారి యొక్క నాయనమ్మ ఇందిరాగాంధీ గారు, వారు ప్రధానమంత్రి కాగానే ఈ దేశంలో ఉన్న పెత్తందారుల భూములన్నీ తీసుకొని ఆ భూములన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో పేద ప్రజలకు 1 ఎకరా 2 ఎకరాలు వ్యవసాయం చేసుకొని బతకడానికి, వ్యవసాయ భూమిగా మార్చుకొని జీవించడానికి అందరికీ కూడా కుల మతాలకు అతీతంగా భూములన్నీ కూడా అందరు కూడా ఇందిరాగాంధీ గారు వ్యవసాయం ముందు అభివృద్ధి చెందాలి, అందరికీ భూమి ఉండాలని వారు అందరికీ భూములు పంచిపెట్టడం జరిగింది. ఇది ఒక చరిత్ర, ఇదొక రికార్డు. రెండవది, ప్రతి గ్రామంలో ఆర్థిక అభివృద్ధి చెందాలంటే బ్యాంకులు పల్లెలకు బ్యాంకులు పోవాలని పల్లెలకే బ్యాంకులు తీసుకొచ్చిన వ్యవస్థ ఇందిరాగాంధీ గారిది. ప్రభుత్వ బ్యాంకులు అన్ని పల్లెలకు వచ్చే ఒక ప్రక్రియను చేసింది ఇందిరాగాంధీ గారు. జాతీయ బ్యాంకుల జాతీయకరణ, ప్రభుత్వం ఆస్తి. ఓకే. అప్పుడు బీజేపీ నాయకులు ఎవరైనా ఉన్నారా? దీని మీద కొంత క్లారిఫై చేయండి. దీని మీద ఇంకో పాయింట్ ఏంటంటే, మా జిల్లాకు, ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో మెదక్ ఉమ్మడి జిల్లాలో అసలు బాలనగర్ ఐడియాలు ఎవరు తెచ్చారు? ఒకటి. బిహెచ్ఎల్ ఎవరు బిహెచ్ఎల్ తెచ్చింది రాహుల్ గాంధీ గారి కుటుంబమే. ఎక్రిసైడ్ తెచ్చింది రాహుల్ గాంధీ గారి కుటుంబమే. బీడీఎల్ తెచ్చింది మన రాహుల్ గాంధీ గారి కుటుంబమే. మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎద్దుమేళం సంగారెడ్డి తెచ్చింది రాహుల్ గాంధీ గారి కుటుంబమే. ఎక్కడైనా ఇలాంటి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చిన చరిత్ర బీజేపీ ప్రధానమంత్రులది, మాది ఉన్నది అని మీరు ఎక్కడైనా క్లెయిమ్ చేసే అవకాశాలు ఉన్నాయా? మీరు చెప్పగలుగుతారా? ప్రశ్న కాంగ్రెస్ పార్టీ. ఓకే. ఇందిరాగాంధీ గారిది అదొక చరిత్ర. ఇంకోటి, దాని తర్వాత వారు దేశ ప్రజల కోసం కొన్ని పాలసీలు, టెర్రరిస్టులను అంతమొంచే ప్రక్రియలో భాగమే ఇందిరాగాంధీ గారు చంపబడ్డారు.
బలిదానమయ్యారు. ఇదొక చరిత్ర. దాని తర్వాత ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దేశ ప్రజలు మళ్ళీ అతను చేశారు. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే వారు తీసుకున్న ప్రధానమైన నిర్ణయము 2 నిర్ణయాలు. ఒకటి 18 సంవత్సరాలకే ఓటు హక్కు. ఈ ఓటు హక్కు ప్రతి యువకుడికి 18 ఏళ్ళ యువకుడికి ఓటు హక్కు కల్పిస్తే వారి యొక్క జీవన విధానము జీవన సిస్టమ్ అంతా తాను మలుచుకునే అవకాశాలు ఉంటాయి అని 18 ఏళ్ళకే ఓటు హక్కును కలిగించి తన యొక్క పవర్ని ఆ 18 ఏళ్ళ యువకుడు యువతి యొక్క పవర్ని వారి చేతికి ఇవ్వడం జరిగింది. వారి ఓటు హక్కు ద్వారా వాళ్ళ లైఫ్ను సెట్ చేసుకునే ఒక అవకాశాన్ని అక్కడ రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళకి ఓటు హక్కు తీసుకొచ్చారు. దానితో పాటు ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు హైదరాబాదులో కర్ణాటక కానీ అన్ని రాష్ట్రాల్లో ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటారు, ఐటీ డెవలప్ అయింది అంటున్నాము, సాఫ్ట్వేర్ డెవలప్ అయింది అంటున్నాము. కోట్ల మంది ఈరోజు దేశంలో ఉద్యోగాలు వెళ్తున్నారు. అమెరికా లాంటి దేశాలలో కానీ లేకపోతే ఇంకా విదేశాల్లో పోతున్నారు. ఈరోజు ఐటీ టెక్నాలజీ పరంగా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తీసుకున్న విధానాలే ఈరోజు టెక్నాలజీ పరంగా ఈ దేశంలో నేను కొన్ని సందర్భాల్లో కోడ్ చేయడం కూడా జరిగింది. ప్రధానమంత్రి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు వారు ఆ నిర్ణయం చేసే టైంలో ఈ రాష్ట్రంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఈ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన టెక్నాలజీ ఐడియాని ఇమ్మీడియట్లీ ఉమ్మడి రాష్ట్రంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ క్యాచ్ చేసి దానికి సంబంధించిన ఒక డిజైన్ని వారు మనం ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ అని మనం చెప్తాం, మనం హైటెక్ సిటీ ఈ డిజైన్ అంతా కూడా నెదురుమల్లి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఒక టెక్నాలజీ ఆలోచన విధానంలో నుంచే ఇమ్మీడియట్లీ అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ హైటెక్ సిటీ ఈ సిస్టాన్ని అంతా కూడా తీసుకురావడం జరిగింది. తెచ్చిన కొన్ని తర్వాత వారు ముఖ్యమంత్రి దిగిపోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దాన్ని అదే డిజైన్ని వారు ఫాలో అయ్యారు. అక్కడక్కడ ఈరోజు హైదరాబాదు ఒక కర్ణాటక ఇంకా అనేక రాష్ట్రాలు ఈరోజు ఈ టెక్నాలజీ ఈ యొక్క ఐటీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆ రోజు రాజీవ్ గాంధీ గారి యొక్క పునాదే టెక్నాలజీ పునాదే ఇదంతా జరుగుతుంది. ఇలాంటి యొక్క కంట్రిబ్యూషన్ బీజేపీ ప్రధానమంత్రి ఎక్కడైనా ఉన్నదా చెప్పండి. లక్ష్మణ్ గారిని నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాను. లేదు. సరే, వారు కూడా తర్వాత ఎల్డిటి వాళ్ళతోటి గొడవలు అయినాయి, కొన్ని పాలసీలలో అయింది, ఆయన కూడా చంపేసారు, చంపబడ్డారు. అది కూడా ఒక చరిత్ర. అందుకే రాజీవ్ గాంధీ టెక్నాలజీని సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడం పట్ల రాజీవ్ గాంధీ గారి యొక్క పాత్ర ఈరోజు చాలామంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కోట్ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఏది ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకు లక్షల జీతాలు వస్తున్నాయి. ఇట్లా అనేక మంది కోట్ల మంది ఈరోజు వారు రాజీవ్ గాంధీ గారు తెచ్చిన టెక్నాలజీ సిస్టంలో నుంచి వచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ కూడా. ఇది కూడా ఈ విషయంలో కూడా లక్ష్మణ్ గారు ఏదైనా దీని మీద డిబేట్కి కాంగ్రెస్ పార్టీతో సిద్ధమా? ఓకే. అట్లాగే దాని తర్వాత సరే అంతకుముందు పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసిన చరిత్ర సోనియా గాంధీ గారిది. ముందరైతే పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేసింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా చేసింది. సరే, ఇప్పుడు చాలామంది నరసింహారావు గారిని స్టాచ్యూస్ మొన్న ఏదో కేసీఆర్ పెట్టిండు, ఆయన ఒక సినిమా చూపెట్టిండు, బీజేపీ మేము పార్లమెంట్లో పెట్టినాం. కానీ నేనేమంటున్నా, బీజేపీ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, పివి నరసింహారావునని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి చేసింది కాబట్టి మీరు ఆయన స్టాచ్యూలు మీరు పెడుతున్నారు. మరి ఆ రోజు ఆయన ప్రధానమంత్రి చేయకపోయి ఉంటే ఈరోజు మీరు పివి నరసింహారావు స్టాచ్యూలు పెట్టేవాళ్ళ?
ఈ యొక్క బేస్, ఈ అవకాశం ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ గడ్డకు ప్రధానమంత్రి పోస్ట్ అవకాశం ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ గారు. ఈ చరిత్ర ఎట్లా కాదంటాము? भाई आज क्या किया भाई, पीवी जी को अवमान किए। अरे आप भाषण देते आप लोग, पीवी नरसिम्हा राव जी को अवमान किए कांग्रेस पार्टी। अरे क्या अवमान किए भाई राव? मैं ये पूछना चाह रहा हूँ बीजेपी वालों से, क्या अवमान किए पीवी नरसिम्हा राव जी को? सोनिया जी उनको प्रधानमंत्री बना दिए ना। अगर उन पीवी नरसिम्हा राव जी को प्रधानमंत्री सोनिया जी बना दिए, आज उनका पुतला आप लगा रहे, उनका स्टैचू लगा रहे। उस दिन प्रधानमंत्री नहीं बने तो आप पीवी जी के बात करने वाले कौन थे? आप तो पीवी नरसिम्हा राव को प्राइम मिनिस्टर नहीं बनाए, बीजेपी वाले नहीं बनाए, ना केसीआर नहीं बनाए, बनाए सोनिया गांधी जी। अरे माल हमारा, हाँ, माल हमारा, पब्लिसिटी तुम्हारा, ये क्या तरीका है? ये तो आस्ती मादी पब्लिसिटी। सरदार पटेल हो रहे हैं ना, बीजेपी अरे तलके वाला కొట్టుకుంటారు ఎక్కడ నాయనా? సర్దార్ పటేల్ నెహ్రూ ప్రధానమంత్రి, జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో ఆయన హోమ్ మినిస్టరు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో సర్దార్ పటేల్ హోమ్ మినిస్టరు. अरे మీరు ఎక్కడున్నారు అప్పుడు? మీరు ఉట్టకరే పోతిరు అప్పుడు. ना सरदार पटेल को था, अरे हाँ था, हम भी मालूम था बोल के नेहरू जी उनको होम मिनिस्टर बनाए। अरे होम मिनिस्टर बनाए जवाहरलाल नेहरू जी, राहुल जी का खानदान बनाए। आप क्लेम आप लोग कर रहे था कब? अब तो पैदा ही नहीं हुआ आप लोग का। ठीक है चलो हो गया। बाद में क्या हुआ? सोनिया गांधी जी सब मिलके सोनिया जी को प्रधानमंत्री बोलने बनाओ, आप प्रधानमंत्री बनो, आप बने तो अच्छा रहता। अगर आप नहीं बनो तो राहुल गांधी जी को प्रधानमंत्री बनाओ। नहीं, दोनों बोले वैसा नहीं, चलो भाई हम मनमोहन सिंह जी को लगाएंगे, उनसे काम चलाएंगे। सीधा साधा आदमी है, उनको लगा देंगे। चलो प्रधानमंत्री मनमोहन सिंह को 10 साल के लिए लगा दिए, उन तो बन गए। ఉపాధి హామీ ద్వారా భారతదేశంలో అన్ని గ్రామాలకు ఉపాధి అంటే పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని జీవించండి అనేదే ఉపాధి హామీ. 10 సంవత్సరాలు. బాబు ఫోన్ నా మధ్య ఫోన్ బంద్ పెట్టుకోండి, సైలెన్స్. తిరుపాల్ రెడ్డి జర బంద్ పెట్టు. మనం నేను 4 నెలల తర్వాత వచ్చిన ప్రెస్ మీట్. తిరుపాల్ రెడ్డి నువ్వు నాది వింటావా, నువ్వు ప్రెస్ మీట్ ఫోన్ వింటావా? ఓకే ఏమంటే ఉపాధి హామీ అంటే ఏంటిదంటే ఒక గ్రామంలో అన్ని గ్రామాలలో అన్ని ఇళ్లల్లో 5 మంది ఉంటే 5 మంది పని చేసుకొని రోజుకు 500 అంటే 2500 రూపాయలు సంపాదించుకొని జీవించండి అనేది ఉపాధి హామీ పథకం. ఇది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు డిస్కషన్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఇదంతా జరిగింది. ఓకే, ఇది ఒక చరిత్ర, ఇదంతా ఒక చరిత్ర. రాహుల్ గాంధీ గారు ఇంత చరిత్రతో కూడుకున్న కుటుంబానికి లక్ష్మణ్ గారు మీ ఇంటికి 3 పదవులా? ఏమన్నా అర్థం ఉందా నీ మాటలకు? ఏమన్నా ఆలోచన ఉందా నీ మాటలకు? నీ నోరుకి ఏమన్నా దానికి ఒక అంటే నాలుగు ఉంది కదా అని మాట్లాడుతున్నావా లక్ష్మణ్ గారు? స్వాతంత్రం రాకముందు నువ్వు పుట్టకపోతే వాళ్ళ ఖాందాన్ ఆస్తులని వాళ్ళు వంచిర్రు. నీ అమ్మ 5,000 10,000కి అన్నదమ్ములో కాలు చేతులు కొట్టుకుంటాం ఈడ. 1,00,000 రూపాయలు పంపకం ఉంటే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు అవుతుంటాయి. ఈడ వేల కోట్ల రూపాయలు మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్రం కోసం గాంధీ గారు చేతిలో పెట్టి ప్రజలను కాపాడు, పోరాటం చేయి, బ్రిటిష్ తరిమికొట్టు అని ఒక నినాదంతో ఆస్తులు ఇచ్చిన చరిత్ర గల కుటుంబం మీద లక్ష్మణ్ గారు మీరు మాట్లాడుతున్నారే. మీ అమ్మనాయన అడగండి అయ్యా, మీ అమ్మని అడుగు, మీ నాయనని అడుగు. నువ్వు పుట్టకముందు మీ అమ్మ నాయన ఉన్నారు, అడుగు లక్ష్మణ్ గారు. మీ అమ్మ చెప్తుంది, అరే అట్లా అనకరా నాయన బిడ్డ, నువ్వు పుట్టలేవురా, వాళ్ళు దేవుళ్ళు రా, మహానుభావుడు రా, దేవుళ్ళ తర్వాత దేవుళ్ళు రా అని మీ అమ్మ నాయన నీకు చెప్తారు.
మీడియా పరంగా చెప్పకపోవచ్చు నా కొడుకు బీజేపీ అని, కానీ చెవులనే చెప్తారు నీకు. ఇది చరిత్ర, మనమేమి ఇది కల్పితాలు కావు కదా. కాబట్టి చివరిగా ఈ దేశ నిర్మాణమే గాంధీ నెహ్రూ కుటుంబం త్యాగాల మీద ఆధారపడి ఉన్నది ఒక చరిత్ర. విలువైన వాళ్ళ ప్రాణాలను, విలువైన వాళ్ళ ఆస్తులను దేశ ప్రజల కోసం దారాదత్తం చేసి త్యాగాలు చేసిన చరిత్ర వాళ్ళ కుటుంబం. రాహుల్ గాంధీ గారు ఒక కుటుంబం. కాంగ్రెస్ పార్టీ పుట్టి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, కాంగ్రెస్ బర్త్డే పుట్టింది దాదాపు ఈనాటికి 140 సంవత్సరాలు. మీరు పుట్టి 40 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ పుట్టిన డేట్కి మీరు పుట్టిన డేట్కి 100 ఏళ్ళు ఫరక్ ఉంది. 100 ఇయర్స్ తేడా ఉంది. 100 साल फर्क है. अरे कहाँ 140 कांग्रेस पार्टी, कहाँ 40 साल की आपकी पार्टी. फर्क नहीं है क्या? मैं ये सवाल कर रहा हूँ लक्ष्मण जी, भाई 140 कहाँ है, 40 कहाँ है? आपका 40 को हमारा 140 को 100 साल फर्क है. 100 साल फर्क है. हाँ भाई, आप बड़े बड़े, अरे ये क्या बात करेंगे आप तो. अरे कुर्बानी दिए भाई वो लोग. हाँ, देश के जनता के लिए कुर्बानी दिए, खानदानी कुर्बानी दिए, खानदानी वो लोगों को प्रॉपर्टी कुर्बानी दे दिए. आप सवाल कर रहे हैं राहुल गांधी जी का खानदान को आप सवाल कर, 3 MP सीट बोल रहे. भाई मैं एक बात पाना, हमारे हरी जी एक बात हमारे सामने रखे अभी. लक्ष्मण जी को एक राज्यसभा मेंबर है, ठीक है. पार्लियामेंट बोर्ड मेंबर भी है उन्हें. ओबीसी सेल चेयरमैन पार्टी का भी पोस्ट है उनको. अभी 2-3 पोस्ट हकीकत है. आपका ये देश का, ये स्टेट कोई कंट्रीब्यूशन नहीं है आपका. 5-6 पोस्ट आपके नीचे रख लेते. ये देश का कुर्बानी जो खानदानी है उसको 3 पोस्ट के लिए सवाल करते हैं क्या आप? कहाँ राहुल जी खानदान, कहाँ बीजेपी खानदान की बात है. ये बातें ऐसी बातें मत करो. मैं बीजेपी वाले दरखास्त करूंगा, ये कर रहा हूं भाई. ऐसे बात गिर के बात मत करो. आपके बातों से आपका इतना नीचे गिर मत हो. आप लोग दिल पड़ा कर लेके आप बात करो. मैं इससे पहले बोला राज्यसभा MP जी लक्ष्मण जी, राहुल गांधी जो खानदानी है, राहुल जी का जो आइडियोलॉजी है, राहुल गांधी जी का जो सैक्रिफाइस फैमिली है, आपका बीजेपी में कोई एक का नाम बोल सकते क्या? मैं इतना सारे बातें जितने भी जवाहरलाल नेहरू से लेके यहां तक मनमोहन सिंह तक, यहां राहुल गांधी आज तक भी जो भी देश जनता के लिए जो भी हुआ, ये देश जनता के या एग्रीकल्चर या एम्प्लॉयमेंट, इंडस्ट्रीज जो भी हुआ वो हुआ वहां नेहरू जी से लेके यहां तक मनमोहन सिंह, सोनिया गांधी, राहुल गांधी तक हुआ. मैं ये सवाल करना चाह रहा हूं बीजेपी लक्ष्मण साहब, अगर आप मोदी प्रधानमंत्री 11 साल हो रहा, अभी तक 11 साल हुआ प्रधानमंत्री बनके, क्या आप बोल सकते हैं क्या हम ये इंडस्ट्री लाए हैं देश में?
आप बोल सकतेगा ये देश में, ये तेलंगाना में, ये तेलंगाना में हमारे बीजेपी प्रधानमंत्री मोदी जी 11 साल में हम ये करे, यहाँ ये तेलंगाना गड्ढे पे हैदराबाद में, ये देश में हमारे मोदी, आपका मोदी जी, हम आपका मोदी आके प्रधानमंत्री बनने बाद ये हुआ, ये इंडस्ट्री लाए, ये हो कुछ एग्रीकल्चर कोई डेवलपमेंट किए, कोई आप बोले आप ये जो एम्प्लॉयमेंट का जो डेवलप हुआ क्या, इंडस्ट्री डेवलप हुआ क्या, बोल सकते हैं क्या आप? कोई चैलेंज कर सकते क्या कांग्रेस पार्टी से? डिबेट को रेडी है क्या आप डिबेट को रेडी रहना, मीडिया में चिटचाट करके बोलने की बात नहीं। आप मीडिया पे चर्चा को रेडी है क्या? डिबेट को रेडी है क्या? कांग्रेस पार्टी से डिबेट को रेडी है क्या? आपका 11 साल का हुकूमत में प्रधानमंत्री बीजेपी का क्या हुआ, क्या करे, क्या कर सके, क्या करे आज तक? आप बोल सकते हैं क्या? हम बोलेंगे हमारे कांग्रेस के प्रधानमंत्री जी जितने भी थे क्या करे, क्या किए, हम बोलेंगे। उसको डिबेट के लिए आप रेडी है क्या? आप लोग ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారా? సిద్ధంగా పేపర్లో లేదో 3 వాక్యాలు చెప్పారు, రాసేసారు, రాస్తారు వాళ్ళు. మీరు అన్నారు కాబట్టి వాళ్ళు రాస్తారు. కాబట్టి డాక్టర్ లక్ష్మణ్ గారికి కాంగ్రెస్ పార్టీ సూటిగా వారి 3 ముక్కలకు 30 ముచ్చట్లు, 30 కాదు 30,000 ముచ్చట్లు కూడా చెప్తా లక్ష్మణ్ గారికి. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇది 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 అది ఇది ఇది చెప్తుంటే నీ చెవులే వాళ్ళకిపోతే లాస్ట్కి వస్తే మేము చెప్తుంటే అంత చరిత్ర కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ ముత్తాతల తాతలు, నాయనమ్మలు, నాయనల అంత పెద్ద గొప్ప చరిత్ర అది కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా లక్ష్మణ్ గారికి సూటిగా మేము మా జవాబు. బ్రదర్స్, నా ప్రెస్ మీట్ అయిపోయింది. హరి ఎవరో సాబ్ ఫైల్ చేసి పెట్టుకో, ఇక పెన్ ఎవరు తప్ప. ఇంకా అయిపోయిందా బ్రదర్స్? మీరు అడగండి, చెప్పాలా చెప్పొద్దా నేను డిసైడ్ చేసుకుంటా. అట్లా ఈరోజు నేను 4 నెలల తర్వాత 5 నెలలకు గాంధీ భవన్కి వచ్చిన ప్రెస్ మీట్ చేయడానికి సిర్ఫ్ రాహుల్ గాంధీ గారి కుటుంబం మీద, రాహుల్ గాంధీ మాట్లాడిన దాని మీద లక్ష్మణ్ గారి మాటలు పద్ధతిగా లేవు, అన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ తెలియదు, చెప్పాలి ఇప్పుడున్న వాళ్ళకు. కొంతన్న మీ మీడియా ద్వారా, గాంధీ భవన్ మీడియా ద్వారా కొంత మెసేజ్ తెలుస్తుంది ఇప్పుడున్న జనరేషన్ కానీ ఒక ప్రయత్నంలో భాగమే నేను ఈరోజు గాంధీ భవన్కి వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక రేపు ఆయన దీక్ష చేస్తాడు, ఎల్లుండి ఇంకోటి దీక్ష చేస్తాడు. ఈ దీక్షలన్నీ వాళ్ళు తెచ్చిన స్వతంత్రమే. ఎవరు? రాహుల్ గాంధీ తాతలు ముత్తాతలు నాయనమ్మ తెచ్చిన, అంటే వారితో పాటు అనేక మంది త్యాగపురుషులు ఉన్నారు, కానీ వాళ్ళ మేజర్ పార్ట్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు అంతా ఏంది, ఫ్రీగా ఉన్నది, ఎవరైనా దీక్షలు చేయొచ్చు, ఎవరైనా ఓడ్చుకోవచ్చు, ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. ఇది మామూలు. ఇది ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళ ఎజెండా ఉంటుంది, వాళ్ళ ఉనికి కాపాడుకోవాలి. అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా వాళ్ళ ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో రాజకీయ పార్టీలకు ఎవరు ప్రయత్నాలు చేస్తారు. మనం ఏది తప్పు పట్టడానికి వీలేదు. డెమోక్రసీలు అందరు చేస్తుంటారు. ఆ విషయం అది మళ్ళా సమయం సందర్భం వచ్చినప్పుడు నువ్వు అడిగినట్టు ఎవరు అశోక్ మళ్ళీ ఒకసారి చెప్తుంది దాని జవాబు. రాకేష్ జనరల్గా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీకి సంబంధించిన అనేక అంశాలు, అనుమానాలను వారు లేవనెత్తిర్రో అవి నిజంగా కొన్ని ఏళ్ల తరబడి, కొన్ని సంవత్సరాల తరబడి ప్రధానంగా బీజేపీ ఈనాటి నుంచి కాదు, బీజేపీ బేసికల్గా అంటే 40 ఏళ్ళ నుంచి వాళ్ళ సుదీర్ఘమైన ప్రయత్నం ఇది.
అది ఈ ఒక్కనాటిది కాదు, ఈ ఓట్ చోరీ బీజేపీది. బీజేపీ పార్టీ పుట్టిన కాడ నుంచి ఒక అటల్ బిహారీ వాజ్పేయి, ఒక అద్వానీని మనం కొంత పక్కకు పెడితే మిగతా రాజకీయ బీజేపీ వ్యవస్థ అంతా కూడా వాళ్ళ ఓట్లు లేని రాజకీయ వ్యవస్థ నుంచి దొంగ ఓట్ల ద్వారా అంచెలంచెలుగా కొంత దొంగ ఓట్లు, తర్వాత కొంత హిందూ భావజాల ఓట్లు, తర్వాత మతపరమైన ఓటు బ్యాంకును ప్రక్రియని 3 రకాల ఓటు బ్యాంకులు చేసుకుంటూ వీరు దేశంలో కొన్ని పార్లమెంటు సీట్ల మీద ప్రభావితం చూపించి ఆ పార్లమెంటు సీట్ ద్వారా రెండోసారి మూడోసారి ఎన్నికకు అవకాశాన్ని కలిగించుకున్నారు అనే దాంట్లో అనుమానం లేదు. అందుకే రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ మీద ఇది ప్రజా హక్కు, ప్రజా స్వేచ్ఛ, ప్రజా స్వతంత్రము, దీని బీజేపీ కేంద్రంలో అణగదొక్కుతున్నది, ప్రజల స్వేచ్ఛను అణగదొక్కుతున్నారు, ఇది ఎప్పటికైనా ప్రమాదం అని గ్రహించి అధికారం ఉండమని పక్కకు పెడితే ఇది ఎప్పటికైనా ప్రమాదం అనే కోణంలోనే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఎప్పుడప్పుడు వారు అలర్ట్ చేయడం జరుగుతుంది. అది దేశ ప్రజలు గమనించుకోండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యే నిలబడకపోతే పోయేదేముంది, నిలబడితే వచ్చేదేముంది, ఏం చెప్పి అది పెద్ద సమస్య కాదు కదా. రాజకీయాలలో ఒకసారి రీజన్ ఉంటుంది, ఒకసారి ఉండదు. అన్ని రాజకీయాలలో ఎవరైనా రాజకీయ చేసేటోడు ఏమైనా ఉన్నది అప్పుడే చెప్తారు, అప్పుడే దానికి టైం వచ్చినట్టు తెలుస్తుంది అన్నమాట. జగ్గారెడ్డి 4 నెలల తర్వాత గాంధీ భవన్ వచ్చిందంటే అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు నేను పోటీ చేయకపోతే రాష్ట్రం కొట్టుకుపోయేది లేదు, మా సంగారెడ్డి పబ్లిక్ పోయేది లేదు. అది సమస్య నా వైపు, నా ఎమ్మెల్యే పంచాయతీ. మీ గాంధీ భవన్లో అవును, నేనేమన్నంటే సంగారెడ్డికి నిర్మల అందుబాటులో ఇప్పటి నుంచి ఉంటుంది, ఇంతమూలు ఉన్నది ఇప్పటి నుంచి ఉంటుంది. 3 సార్లు నేను ఎమ్మెల్యేగా చేసిన, 3 సార్లు చేసిన, ఒక కౌన్సిలర్గా చేసిన, ఒక చైర్మన్గా చేసిన. సంగారెడ్డి ప్రజలు ఒక కౌన్సిలర్గా, ఒక మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా అనేక అవకాశాలు సంగారెడ్డి ప్రజలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసి పడేసిన. ప్రస్తుతానికి నిర్మల ఒక డిసిషన్ తీసుకున్నా, ఆమెనే ఈ 3 ఏళ్ళు ఉన్నది ఇంకా, అయినా డిసిషన్ ఎందుకు తీసుకున్నా అంటే ఒక ప్రజల క్లారిటీ ఉంటుంది. ఈ 3 ఏళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, ఆమెను అప్రోచ్ అవుతారు, పనులు చేసి పెడుతుంటుంది, పనులు నడుస్తుంటాయి. ఇక నువ్వే అని కొంత ఆమె చెప్పడం జరిగింది. అంతే, ఇక రాజకీయాలు ఏందా అనేది అన్నీ అప్పుడే ఎట్లా చెప్తాం చెప్పు. మొత్తం మీద అయితే ఆమె క్యాండిడేట్ ఎమ్మెల్యే నెక్స్ట్ మా సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మల, అలా నో డౌట్. ఇది అయిపోయింది. నాకు నచ్చింది నారాజే. రాజకీయమైన నారాజులలో నారాజు అనేది రాజకీయ పదం నాకు నచ్చదు. మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, రాజకీయాల్లో నారాజు అనే పదం నాకు నచ్చదు. నారాజు అయ్యేంత వీక్ లీడర్ని కాదు నేను. బేస్ సంగారెడ్డి బేస్ నాకు కౌన్సిలరు ఇచ్చిర్రు, ఒక మున్సిపల్ చైర్మన్గా బేస్ ఇచ్చిర్రు, ఒక చట్టసభల్లో అవకాశం ఇచ్చిర్రు. అంతే, దానికి నాకు అవకాశం ఇచ్చిర్రు, నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నా. దానికి వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎన్నింతలు చేయాలో అన్ని పనులు నేను చేసి పెట్టినా వాళ్ళు హ్యాపీగా కూడా ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిశీలన దృష్టిలో పెట్టుకొని నిర్మల ఉంటే బెటరు అనే ఒక రాజకీయ కోణంలో నిర్మలని 3 సంవత్సరాల క్రితమే నేను డిక్లేర్ చేయమన్నా. దసరా రోజు చేసిన, దసరా రోజు మా పబ్లిక్ చెప్పిన. మన కార్యకర్తల సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలలో కార్యకర్తల నాయకుల మీటింగ్లో అంత ఇంపార్టెంట్ లీడర్స్ వస్తారు, వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేసిన. మళ్ళీ ఆ సబ్జెక్ట్ తర్వాత చెప్తాయి కదా. రాజకీయాలన్నీ అన్ని ప్రశ్నలకు జవాబు ఒకటే రోజు చెప్తే మెటీరియల్ ఉండదు, తర్వాత చెప్తా మీకు అదంతా. అన్నిటికీ ఒకటేసారి చెప్తే ఎట్లయితుంది? మరి ఇప్పుడే చెప్తే కదమ్మా, రాజకీయాల నారాజు అనే వర్డింగ్ నాకు నచ్చదు. మా డీసీసీ ప్రెసిడెంట్ విషయంలో క్లారిటీ ఉన్నది. నిర్మలని
5 ఏళ్ళు ఆమెనే అన్నది నాకు, నేను 5 ఏళ్ళు చేసిన, కొత్తలకు అవకాశం ఇస్తే బాగుంటుంది. నాకు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ వాళ్ళందరూ కలిసి నాకు టీజేసీ చైర్మన్ ఇచ్చారు కదా, నేను ఇక్కడ కాన్షియన్స్ చూసుకుంటూ టీజేసీ చైర్మన్ బాధ్యతలు నెరవేరుస్తా, జిల్లా ప్రెసిడెంట్గా వేరేకి ఇస్తే బాగుంటుందని ఆమె ఎప్పుడో చెప్పింది నాకు. అందులో బాగా ఆ లోపలనే దామోదర్ రాజనరసింహ గారు ఉజ్వల్ రెడ్డిని పెట్టాలనుకుంటున్నా అంటే, పెట్టేయన్నా ఏముంది జిల్లాలో నువ్వు ఏది చెప్తే అదే చేస్తాం కదా, పెట్టేసుకోండి అని చెప్పేసిన, లెటర్ కూడా ఇచ్చేసిన. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నాతో మాట్లాడారు, అన్న ఏంది లెటర్ పంపించినావు అంటే, అవును యాక్సెప్ట్ చేయని చెప్పిన. తర్వాత సురేష్ శెట్టి గారు తర్వాత నాతో మాట్లాడిండు. శెట్టి గారు ఏం పెద్ద చెడు ఉద్దేశం ఆలోచన కాదు, ఇక ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటాయి కదా, ఇల్లు అన్నాక అవి కూడా ఉంటాయి ఇక, ఆ చిన్న చిన్నవి కూడా ఉండొద్దా ఇక, ఏముండకపోతే ఇల్లు ఎట్లయితుంది, సంసారం ఎట్లయితుంది, ఆ చిన్న చిన్నవి అలా ఇక అది అది ఉంటాయి, కొన్ని ఉంటాయి. సరే జగన్ మా తమ్ముడు అడుగుతున్నాడు అని ఆయన అప్లై చేసిండు, సంజీవ్ రెడ్డి చేసిండు, నేను అప్లై చేస్తున్నాను, నువ్వు స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్లో, అందరు చేసుకోని ఉంది కదా, చేసిర్రు, ప్రస్తుతానికి ఆపిర్రు. మళ్ళీ దామోదర్ గారు, సురేష్ శెట్కర్ గారు అండ్ మా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు, ఇంకా ఓడిపోయిన అక్కడ జయరాబాద్ చంద్రశేఖర్ ఉంటాడు, లేదా గిరిధర్ రెడ్డి ఉంటాడు, వాళ్ళంతా కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. మళ్ళా దామోదర్ గారు అనేది కన్విన్స్ చేస్తాడు, వాళ్ళన్నీ చేస్తాడు, అట్లా కాదు గిట్లా కాదు అనుకుంటారు. మా సంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి రాజకీయంగా మేము ఎప్పుడు కూడా ఆ రోజు గీతారెడ్డి గారు కానీ దామోదర్ గారి మధ్యలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ లేవు. నాకు గీతారెడ్డి గారు జగన్ ఏదైనా ఉంటే నువ్వు చూడు, దామోదర్ ఈయన కూడా నువ్వే చూడు గీతారెడ్డి, నాకు చెప్పేటోళ్ళు వీళ్ళంతా. మాకు చిన్న చిన్నగానే సహజంగా ఉండేది, కానీ మేజర్గా రాజకీయమైనటువంటి కక్షలు కానీ సంగారెడ్డి జిల్లా మట్టుకైతే మొదటి నుంచి ఆ సాంప్రదాయాన్ని పెట్టుకోలేము, లేవు. కాబట్టి అది ఏమి ఇబ్బంది లేదు. త్వరలో ఈ ఎన్నికలు అయిన తర్వాత దామోదర్ గారు, మళ్ళీ సురేష్ శెట్టి గారు, సంజీవ్ రెడ్డి గారు, మిగతా కొంత ఓడిపోయిన ఎమ్మెల్యే, నాదైతే నేను ఒపీనియన్ చెప్పేసిన. కాబట్టి మళ్ళీ వాళ్ళు కూర్చుంటారు, సమన్వయం చేసుకుంటారు, చేసుకొని మళ్ళీ దామోదర్ గారు మినిస్టర్ అంతా వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ సెట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఎవరు టెన్షన్ పడకుండా సంగారెడ్డి జిల్లా గురించి డోంట్ వరీ, ఎక్కువ ఆలోచన చేసుకోకండి. క్లియర్. మళ్ళీ చెప్తున్నా, రాజకీయాల అలుగుడు అంత బుద్ధి తక్కువ, ఇంకో అలిగినోడు వాడు రాజకీయ నాయకుడే కాదు నా లెక్కలైతే. రాజకీయాలలో అలిగేటోడు రాజకీయ నాయకుడు జీవితం లేదు కదా, అది పెట్టుకోండి మీరు. ఇక నేను మళ్ళీ చెప్తున్నా, నేను రాలేదంటే అర్థం ఏంటంటే అదొక స్ట్రాటజీ అనుకోండి, రాలేదు అంతే, ఏముందంత. పక్కా నేను యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కర్గా నేనైతే 10 ఏళ్ళ పాలన టీఆర్ఎస్ తర్వాత 2 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్ యాజ్ ఏ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫస్ట్ రిజల్ట్. దాని మీద రకరకాలుగా వచ్చారు, సీట్లు దొరుకుతలేవు అని కొందరు, అదొక చర్చకే వేదిక అయిపోయింది బస్సులు. అయితే ఆడు పరిరానోడైతే ఇక ఇప్పుడు బస్సులు పెంచుండే ఎందుకు వచ్చింది, ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలైంది కాబట్టి అపోజిషన్ కూడా మాట్లాడిండు. అంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలు సరే, ఇక ఇప్పుడు కడుపు నిండక ముందు ఒక లెక్క ఉంటుంది, కడుపు నిండి ఒక ముచ్చట వస్తుంది. ఇప్పుడు బస్సు ప్రయాణం, ఇప్పుడు మేము ఒకవేళ ఫ్రీ బస్సు పెట్టలేదనుకో, ప్రతిపక్షాలు ఏమంటాయి, బస్సు ప్రయాణం అన్నారు పెట్టలేదు అంటారు కదా. బస్సు ప్రయాణము, ఉచిత బస్సు ప్రయాణం మొదలైంది, సీట్లు దొరుకుతలేవు, ఆడవాళ్ళ కాంపిటీషన్ పెరిగింది. ఓకే, ఇది ఎక్కడైనా ఉంటుంది. మరి మళ్ళీ ఏమన్నారు అపోజిషన్ వాళ్ళు, మీరు ఫ్రీ బస్సు పెట్టారు కాబట్టి ఆడవాళ్ళు కొట్లాడుతున్నారు, అది నువ్వే అంటావు, పెట్టలేదంటావు, పెడితే కొట్లాడుతున్నావు నువ్వే అంటావు. అంటే ప్రతిపక్ష పాత్ర ఎప్పుడు ఎట్లుంటుందంటే, వాళ్ళు రాజకీయంగా జీవించాలి కాబట్టి ఏదో ఒకటి అనాలి కట్టదు. బస్సు ప్రయాణం నంబర్ 1 సక్సెస్ఫుల్ పథకం, 500కే గ్యాస్ సిలిండర్ సక్సెస్ఫుల్ పథకం, 200 యూనిట్లు ఫ్రీ కరెంటు సక్సెస్ఫుల్ పథకం, సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు కూర్చొని సన్న బియ్యం, ఈరోజు రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు, సన్న బియ్యం అన్నం చేసుకొని తృప్తిగా తింటున్నారు.
ఇది ఒక రేషన్ కార్డు, ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది, ఇన్ని ఇస్తామనుకుని ఇన్ని ఇచ్చేసినాం, అయిపోయింది. ఎంతమంది అంతమందికి ఏమన్నారు సీఎం గారు, ఉత్తమ్ గారు, చలో అందరు అడుగుతున్నారు, డిమాండ్ పెరిగిపోయింది, ఇచ్చేసేయండి రేషన్ కార్డులు ఇచ్చేసారు. అచ్చా 2 లక్షలకు రుణమాఫీ అయిపోయింది. అది ఎక్కడ ఏం దాన్ని అయింది అంతే. ఇక మేము రిజల్ట్ రైతులు మాకు ఇక సపోర్ట్లు కొట్టినారు లేదా మనం రాహుల్ గాంధీ అన్నారు, రేవంత్ రెడ్డి చేసేసి అయిపోయా క్లియర్. అచ్చా 500 బోనస్, 500 బోనస్, ఈరోజు 500 బోనస్ రైతులకు ఇస్తున్నాం కదా. మీకేమైనా డౌట్ ఉందా గాంధీ భవన్ మీడియా? ఎనీ డౌట్? హరి ఇస్తున్నాం. ఓకే. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఆదిలాబాద్ కొడితే నువ్వు డబల్ బెడ్రూమ్ చూపెడుతీ, కొల్లూరుది ఆదివాసుల అడవులలో కూడా ఈ డబల్ బెడ్రూమ్ చూపెడుతుంది. కొల్లూరు డబల్ బెడ్రూమ్లకు ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్కి బాటలకే సంబంధమే. కానీ అదే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆనాటి పాలన కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇల్లు ఎట్లుండనో ప్రతి గ్రామానికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు. ఫస్ట్ విడతలో 3500 మందికి ఇండ్లు శాంక్షన్ ఇచ్చేసారు. ఆన్లైన్ పెట్టారు, పైరవులు లేవు, ఏం లేవు, డైరెక్ట్గా పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చేసారు. 2వ విడత రెడీ అయింది, 3వ విడత ఉంది, ఇంకా 3 ఏళ్ళు కదా, 3, 4, 5 విడతలు వస్తాయి. అల్టిమేట్ ఏ గ్రామంలో ప్లాట్ ఉంటుందో వాళ్ళకి ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇచ్చేస్తున్నాము. జెన్యూన్ పర్సన్కి అందుతుంది. నీకాడ ఇల్లు ఉన్నోనికి ఇల్లు, మీదున్నోనికి రాదేమో. అసలు ఈ జాగా ఉంది, 100 గజాలు జాగా ఉంది, ఇల్లు లేదనడానికి వస్తుంది కదా. ఏ గ్రామంలో, పట్టణంలో, ఏ వార్డులో పోయినా నీకు ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకుంటే డైరెక్ట్గా వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు సక్సెస్ఫుల్లే కదా. ఇవన్నీ మౌలికంగా మానవుడికి గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో అవసరాలు ఏదైతే ఎమర్జెన్సీ ఉన్నాయి ఇవన్నీ కూడా ల్యాండ్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, లైనప్ అయిపోయినాయి మొత్తము. మొదటి విడత అయిపోయింది, 2వ విడతకు వస్తుంది, 3వ విడతకు వస్తుంది, ప్రాసెస్ అన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా. రాజకీయ అంశాలు నిర్ణయానికి సంబంధించిన మీ ప్రశ్నలకు నేను జవాబు చెప్పే ఒక ప్రోటోకాల్ నాకు లేదు. అది మీరు పిసిసి ప్రెసిడెంట్ గారు అడగండి, వారు చెప్తారు. ఏంది? అవును, నేను అన్నది ఏంటంటే టీఆర్ఎస్ కొందరు అక్కడక్కడ అధికారులు ఉన్నట్టున్నారు, కొన్ని మిస్ఫైర్ అవుతున్నాయి, కొంత చెక్ చేసుకోండి అని అలర్ట్ చేసిన. ఇప్పుడు అన్ని ముఖ్యమంత్రి గారు తెలుస్తాయా? ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు నా కొడుకు ఆడ తిరుగుతున్నాడు నాకు తెలుస్తుందా? తెలియదు కదా. ఎంత కొడుకు అయితే నేను ఈడ వాడుకున్నా ఆడనని చెప్తాడు ఎవడన్నా? ఎక్కడన్నా కొన్ని అవుతుంటాయి, మిస్ఫైర్ అవుతుంటాయి, ఏం చేయలేము దాంట్లో. కాబట్టి ఆ మిస్ఫైరీ లోపాలను ఏమైనా జరుగుతున్నాయేమో నాకు అనుమానం ఉంది, చెక్ చేసుకోండి అని అలర్ట్ చేసిన. అవి తప్పుదాలు పట్టడం కాదు, అలర్ట్ చేసుకోండి. ఎవడన్నా మన శత్రువులు ఉంటారు కదా, కాబట్టి అంత అలర్ట్ చేసిన, అంతే, దాంట్లో ఏం లేదు. ఏమో చారి ఏం అడుగుతున్నావు? కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి అది ఇంటర్నల్ మ్యాటరు, అది ఇంటర్నల్గా మాట్లాడుకుందాం, మీడియా ముందు మాట్లాడేటివి కావు. ఓకే, థ్యాంక్ యూ.